విశాఖపట్నంలో కరపత్రాలు పంచుతున్నాను. ఒక అతను నా చేతిలోంచి కరపత్రం లాగేసుకున్నాడు. లాగేసుకుని నలిపేసి పడేసి నా వంక ఎర్రగా చూస్తున్నాడు. ఎర్రగా చూస్తూ అన్నాడు, ఇందులో దేని గురించి రాసి ఉంది అన్నాడు. నన్ను అడిగే బదులు చదవచ్చు కదా, పడేసేసి నన్ను అడుగుతూ అన్నాడు. అంటే అన్నాడు, యేసుబాబు గురించే కదా అన్నాడు. ఆడే యేసుబాబు గురించే కదా అన్నాడు. నువ్వు యేసుబాబు గురించే అన్నాను. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదు తెలుసా అన్నాను. చెప్పి అలా పుట్టాడు అన్నాడు. కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుని కన్నది అన్నాను. నీకేమైనా మెంటలా అన్నాడు. యా అన్నాను. పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. నేను అన్నాను, మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఎప్పుడు నమ్మకం, అదంతా అబద్ధం, ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు. నేను అన్నాను, వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాను. ఏంటో అడిగా అన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందా అన్నాను. ఆడికి మెంటలో వచ్చేసింది. గర్భసంచి గోబలో ఉంటే ఇంత అయిపోతా గోబా. ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే బిందంత మొహం వేసుకుని చచ్చిపోమా అన్న దాబుని. ఇప్పుడు చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందంట. నీకు ఇది నచ్చిందా? నీకు నాకు మెంటలు, నీకు మెంటలు. యేసు ప్రభు నమ్ముకోరా అన్నగానే వచ్చేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో పెద్ద లాజిక్ అనుకుంటారు ఏంటోనండి.